హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై రివ్యూస్. నేను మీ సుధీర్. సో ఈరోజు ఎపిసోడ్ అందరు చూసుంటారుగా. ఈ ఎపిసోడ్ గురించి అండ్ ఫుల్ నామినేషన్స్ ఎలా జరిగినాయి, ఎపిసోడ్లో ఏం జరిగింది, లైవ్లో ఏం జరిగింది, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎపిసోడ్తో కాకుండా అసలు ఫుల్ లెంత్ నామినేషన్స్, ఎవరిని నామినేట్ చేశారు, ఎలా నామినేట్ చేశారు, ఎందుకు నామినేట్ చేశారు, అండ్ వాళ్ళ పెట్టిన పాయింట్స్ వ్యాలిడా కాదా అని మొత్తం ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా వినండి అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎలా అంటే వైల్డ్ ఫైర్ అనిపించారు. అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి నామినేషన్స్ కూడా. వాళ్ళు చేసిన ప్రాసెస్ కానీ, అంటే బిగ్ బాస్ ఇచ్చిన ప్రాసెస్ కానీ, వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కానీ, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. పాయింట్ టు పాయింట్ ప్రతిదీ, నిన్న పాయింట్ టు పాయింట్ ప్రతిదీ, పొద్దున్న నుంచి ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం మనం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే కనుక లైక్ చేయండి. ప్రతి ఒక్కరు మీ లైక్స్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుందండి. లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ మర్చిపోకుండా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కనుక. సో మనం కంటెంట్లోకి వెళ్దాం. కంటెంట్లోకి వెళ్తే మార్నింగ్ సాంగ్ వచ్చింది. అందరూ డ్యాన్స్లు వేశారు. అయిపోయిన తర్వాత ఇదేదైతే ఫుడ్ మానిటర్ ఇవన్నీ చేశారో, అంటే ఫుడ్ సెక్షన్కి కుకింగ్ డిపార్ట్మెంట్ అని అండ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్, వాష్రూమ్ డిపార్ట్మెంట్ ఇట్లా డివైడ్ చేసుకున్నారు. అదే విషయంలో మార్నింగ్ ఏం జరిగింది, మన మాధురి గారు ఉన్నారు కదా, మాధురి గారు మరి ఇంటెన్షనల్గా చేశారా లేకపోతే అక్కడ జరిగిన దానికి చేశారా అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎపిసోడ్లో కన్నా లైవ్లో అయితే ఇంకా క్లియర్గా అర్థమైంది. కాకపోతే ఆమె చెప్పిన పాయింట్ కరెక్టే, నేను వెయిట్ చేశాను. దానికంటే ముందు దివ్య గారు కూడా వెయిట్ చేశారు. వెయిట్ చేసినప్పుడు ఎవరు రాలేదు. ఈమెమో వాష్రూమ్కి వెళ్ళారు, అంటే స్నానం చేసి రెడీ అయ్యి రావడానికి వెళ్ళారు. అక్కడ దివ్య వెయిట్ చేసింది. అండ్ ఈమె వచ్చిన తర్వాత దివ్య గారు వెళ్ళారు. మాధురి గారు వచ్చిన తర్వాత దివ్య గారు కూడా వెళ్ళారు. సో అక్కడ కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ప్రాబ్లం జరిగింది. దాన్ని సింపుల్గా నార్మల్గా కూర్చోబెట్టి మాట్లాడుకుంటే అయిపోయింది. ఏదైతే మన దివ్యాను కళ్యాణ్ వీళ్ళు కూర్చొని లోపల బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నారో అదే విధంగా నార్మల్గా మాట్లాడుకుంటే అసలు గొడవే జరిగేది కాదు. అండ్ అదే వాళ్ళు కూడా నార్మల్గానే మాట్లాడారు. కళ్యాణ్ కూడా పెద్దగా ఏం మాట్లాడారు, చాలా రెస్పెక్టెడ్గా, చాలా లో వాయిస్తో, మేడం ఒక్కసారి కూర్చోండి మాట్లాడదాం అని అంటే, కూర్చోపోతే మాట్లాడవా, నేను నుంచోనే ఉంటా, చెప్పు ఏంటో. అంటే గొడవ క్రియేట్ చేయాలి అని ఫస్ట్ స్టెప్ తీసుకుందే మన మాధురి గారు. అలా ముందు రాగానే ఎవరో ఒకరితో ఏదో చేయాలని ఒక స్ట్రాటజీలో ఆల్రెడీ చూసి వచ్చారు. ఎవరిని దగ్గరికి వెళ్తే మనకి ఇదవుతుంది అనేది క్లియర్ కట్గా ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ 6గురికి తెలుసు. వాళ్ళు 6గురు అన్నీ చూసి వచ్చారు. ఒకరిద్దరు చూడలేదేమో కానీ మిగతా వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా ప్రతి పాయింట్ మాట్లాడుతున్నారు. అండ్ ప్రతిదీ వాళ్ళు చూసి వచ్చారు కాబట్టి. సో వాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడారో దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఈరోజు పొద్దున్నే జరిగింది ఫస్ట్ గొడవ కళ్యాణ్కిను మాధురి గారికి. అక్కడ సెటైరిక్గా మాట్లాడారు అండ్ సర్కాస్టిక్గా కూడా మన మాధురి గారు మాట్లాడారు. అలా మాట్లాడకుండా ఉన్నట్టయితే అంత పెద్ద గొడవ జరిగేది కాదు అండ్ అంతసేపు డిస్కషన్ జరిగేది కాదు, అంత వాయిస్లు కూడా రైజ్ అయ్యేవి కాదు. ఫస్ట్ డిస్కషన్లో అసలు వాయిస్ ఎవరిది లేదు. నార్మల్గా నుంచోనే ఉంటాను, నుంచుంటే చెప్పవా అని అడిగారు. మీరు అట్లా ఎటకారంగా మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అని అన్నాడు కళ్యాణ్. అక్కడ ఇంటెన్షనల్గా అనలా, పట్టిన వర్డ్ కొంచెం అటు ఇటు అయింది. ఆమె వేరేలాగా అర్థం చేసుకున్నారు మాధురి గారు. అలా కాదండి, మీరు అట్లా ఎటకారంగా మాట్లాడితే నేను అట్లా ఎటకారంగానే సమాధానం చెప్తాను అని అన్నట్టయితే బాగుండేది. బట్ అక్కడ కూడా కళ్యాణ్ ఏం తప్పులేదు. ఆమె రిసీవ్ చేసుకునే వాళ్ళ పద్ధతిని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అన్నప్పుడు నేను సెటైరిక్గా మాట్లాడిన తర్వాత నేను ఏదో మాట్లాడతాలే అంటే నేను తీసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. అవతల మనిషిని కాదు కదా. అవతల మనిషి కరెక్ట్గానే ఉన్నా కానీ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నానో అది నాకు తెలుసు. అలానే మాధురి గారు కూడా కళ్యాణ్ మాట్లాడిన దానికి కొంచెం
సర్కాస్టిక్గానే ఆన్సర్ ఇచ్చారు. అది ఆమెకి తెలుసు గొడవ జరిగిద్ది అక్కడ, కొంచెం ఎవరిని ట్రిగ్గర్ చేయాలనేది బాగా తెలుసుకొని వచ్చారనమాట. 5 వారాలు చూశారు కదా, సో అలా ఎవరిని ట్రిగ్గర్ చేస్తే మనకి వస్తుంది కంటెంట్ అనే విషయంలో అయితే ఉన్నారు. చూడంగానే నాకు అదే అనిపించింది. అక్కడ ఏమీ లేదు, చిన్న డిస్కషన్, లేట్ అయింది, దాని గురించి మాట్లాడటానికి కెప్టెన్గా పిలిచాడు. పిలిచినప్పుడు చెప్పండి, లేదంటే చెప్పు అంటే తనకన్నా చిన్నవాడు కాబట్టి చెప్పు కళ్యాణ్ ఏంటి ఏంటి కెప్టెన్ అని అడిగినా బాగుండేది. కానీ సర్కాస్టిక్గా కావాలని గిల్లినట్టు ఆన్సర్ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత అందరూ కిచెన్ దగ్గరికి వచ్చారు. కిచెన్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనకి ఎపిసోడ్లో చూపించింది కటింగ్స్లో చూపించారు. లైవ్లో అయితే ఇక్కడ వదిలేశారు వీళ్ళు, అయిపోయింది అని చెప్పి వదిలేసి ఉన్న విషయం మాట్లాడుకున్నా అసలు చాలా సాఫ్ట్గా మాట్లాడారు. అక్కడంత ఇష్యూయే జరగల డైనింగ్ టేబుల్ దగ్గర. దాని తర్వాత నుంచి కిచెన్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో కిచెన్ దగ్గర మాధురి గారు కంటిన్యూస్గా ఇదే పాయింట్ మీద అంటే మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడుతూనే ఉండి ఒక దారిలో ఉండాల్సిన పాయింట్ని 4-5 దారుల్లో తీసుకెళ్తుంటే అక్కడ వాళ్ళకి కోపం వచ్చి నేను అలా అనలేదండి అని క్లియర్గా మన కళ్యాణ్ చెప్పాడు. చెప్పినా కూడా ఆమె వినకుండా మాధురి గారు మాటలు వదులుతూనే ఉన్నారు. అయిపోయిన తర్వాత దివ్య వచ్చింది. దివ్య క్లారిఫికేషన్ అందరికీ కూడా ఇచ్చింది. ఇక్కడ బర్నీ ఏంది, ఆపండి. బర్నీ గారు ఒకరు మాట్లాడేటప్పుడు మాట్లాడనీయకుండా మీరు ఆపండి అంటా ఉంటే అక్కడ ఏమవుతుందంటే తప్పు చేయని వాళ్ళు తప్పు చేసినట్టు ప్రూవ్ అయ్యింది. మీరేదో పెద్దరికంగా వచ్చి ఆపండి అని అంటే కాదు, వాళ్ళ పాయింట్ ఏంటో మాట్లాడనివ్వండి. బర్నీ గారు ఇదే చేస్తున్నారు. ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడనివ్వట్లేదు, మాట్లాడనీయకుండా ఆపండి అనేస్తున్నాడు. ఆపండి ఏంది, అసలు పాయింట్ ఎందుకు రేజ్ అయింది, ఎందుకు గొడవ అయింది అది తెలుసుకోకుండా వాళ్ళు చెప్తున్నా కూడా వినకుండా ఆపండి అనేస్తాడు. దాని తర్వాత మన దివ్య వచ్చి క్లారిటీగా చెప్తుంది, నేను చెప్పేది ఒకసారి వినండి అందరూ అని చెప్పి ఏం జరిగిందో ఇట్లా జరిగింది ఆమె సర్కాస్టిక్గా మాట్లాడారు. అందుకని అంటే ఇక్కడ మళ్ళీ దివ్య మీద కూడా ఫస్ట్ నుంచి వచ్చిన ఎంట్రైన్ కాడి నుంచి దివ్య మీద కొంచెం ఉంది. ఎందుకంటే బర్నీతో ఎక్కువ క్లోజ్ ఉంటుంది. అండ్ ఈ మాధురి గారు కొంచెం అందరికన్నా ఏజ్లో పెద్ద కాబట్టి, అండ్ ఆ మాధురి గారు ఏంటంటే సీరియల్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుందిగా, లేడీస్ అన్నాక సీరియల్ ఎఫెక్ట్ కూడా ఉంటుందిగా. సీరియల్ ఎవరున్నారు, మన తనుజ ఉందిగా. తనుజకి అంటే ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షంలో చూస్తారు. వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ ఏమవుతున్నారు ఏంటి అనే దాని బేసిస్ మీద కూడా ఉంటుంది అనమాట. అలా మాధురి గారికి లేడీస్ కాబట్టి వాళ్ళ సీరియల్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి అలా తనుజ గారు నచ్చారు. తనుజ గారికి ఏదో ఇబ్బంది కలుగుతుంది దివ్య మీద అని ఒకటి పెట్టుకొని వచ్చారు. ఆ పెట్టుకున్న దాని మీద బర్నీ మీద దివ్య మీద గట్టిగా పెట్టుకొని వచ్చారు లోపలికి. ఖచ్చితంగా నామినేట్ చేయాలి, ఖచ్చితంగా మాట్లాడాలి అనే అది ఒక స్ట్రాటజీతో ఖచ్చితంగా వచ్చారు. వచ్చిన తర్వాత రావటమే దివ్యతో గొడవ. సో అది ఏంది నార్మల్గా అయింది. దాని తర్వాత ఈరోజు పొద్దున్న జరిగిన దానికి ఇంకా గట్టిగా పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఏదో ఒకటి మాటలు వదులుతారు అన్నప్పుడు మాటలు వదిలేశారు. అండ్ కళ్యాణ్ కూడా గట్టిగా వచ్చి మీరు సర్కాస్టిక్గా మాట్లాడితే నేను అలానే మాట్లాడతాను, మీరు వెటకారంగా మాట్లాడితే నేను అలానే వెటకారంగా మాట్లాడతాను అని అక్కడ చిన్న ఇదైంది. ఏంది అరుస్తున్నావు అంటే ఇక్కడ ఒక మాట అన్నారు, మరి అది క్లారిటీగా వినపడలేదు. వాయిస్ రైజ్ చేయమాక అని అన్నారా లేకపోతే వాయిస్ రైజ్ చేయమాక అన్నారా అనేది కరెక్ట్ క్లారిటీ అయితే వినపడలేదు. 2-3 సార్లు రివైండ్ చేసుకొని చూశాను, బట్ అది హీట్ ఆఫ్ ద మూమెంట్లో అర్థం కాలేదు. బట్ ఆమె అయితే మాధురి గారు అయితే రైస్ చేశారు, గట్టిగా రైస్ చేశారు. మరి దీని గురించి వీకెండ్లో ఏమన్నా మాట్లాడతారో, చిన్నదానికి ఎందుకు అంత గొడవ పెట్టుకుంటున్నారు అనేదానికి. ఎందుకంటే ఆల్రెడీ చూసి వచ్చారు కాబట్టి ఎవరిని పోక్ చేస్తే అంటే ఎవరిని కదిలిస్తే ఎవరిని గిల్లితే మనకు కంటెంట్ దొరికిద్దో వాళ్ళకి తెలుసు. సో అలా గొడవ జరిగిపోయింది, వాళ్ళు ఏదేదో మాట్లాడుకున్నారు. ఇంత జరిగాక కూడా మాధురి గారు ఏడుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయిపోగానే అందరిలాగే మిగతా వాళ్ళందరిలాగే ఏడుస్తూ కూర్చున్నారు. అది కరెక్ట్ కాదు కదా. మాటలు వదిలేసిన తర్వాత దాన్ని గట్టిగా డిఫెండ్ చేసేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా కనిపించారో అయిపోయిన తర్వాత కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటేనే మీరు సర్వైవ్ అవుతారు బిగ్ బాస్ హౌస్లో అనేసి మాటలన్నీ అని వదిలి అనిపించుకొని అంత అయిపోయిన తర్వాత ఏడుస్తా కూర్చుంటే అప్పుడు మీకు వాళ్ళకి వెళ్ళిన మీకు అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న లేడీస్కి తేడా ఏముంటుంది? ఏం లేదు కదా. సో అలా అది కంప్లీట్ అయింది. దీని తర్వాత దివ్య కొంచెం అన్నీ పెట్టేస్తూ ఉంది, అన్నీ చేస్తూ ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి డిమాన్ పవన్కి రీతుకు కూడా గొడవ జరిగింది. ఎందుకు? డిమాన్ పవన్ గురించి తెలిసిందేగా. అసలు బుర్ర లేకుండా ఏది మాట్లాడతాడో, ఏ పాయింట్ మాట్లాడతాడో, పాయింట్కి క్లారిటీ లేకుండా ఏది పడితే అది
ఆయేషాని పిలిచినప్పుడు క్లారిటీగా చెప్పున్నట్టయితే గొడవ జరిగేది కాదు. ఇది ఒక 2 hours గొడవ జరిగింది వీళ్ళిద్దరికి. 2 hours జరిగింది వీళ్ళిద్దరు డిస్కషన్, వీళ్ళిద్దరు హట్టింగ్ అయ్యాను, రీతుని పిలవటము, ఆయేషాని పిలిచి దాని తర్వాత రీతుని పిలవటం, ఆయేష వచ్చి ఇంకొక మాట అనటం మొదలటం, అది రీతుకు హట్ అవ్వటం, ఇదంతా జరిగిపోయింది. సో వాళ్ళిద్దరు గొడవ జరుగుతూ ఉంది. ఎవరు రాలేదు దగ్గరికి, సార్ట్అవుట్ చేయడానికి కూడా ఎవరు రాలేదు. సో వాళ్ళే సార్ట్అవుట్ చేసుకుంటా ఉన్నారు. అప్పటికి ఆయేష వచ్చి సారీ నేనేదన్నా తప్పుగా అంటే క్లారిటీగా డీమాన్ పవన్ చెప్పలేదు అని క్లియర్గా చెప్పింది. ఇక్కడ కూడా డీమాన్ పవన్కి బుర్ర లేదు అని క్లియర్గా అర్థమైంది. ఏం మాట్లాడాలి, మాట్లాడేది ఎలా మాట్లాడాలో కూడా తెలియదు డీమాన్ పవన్కి. కానీ అతను సర్వైవ్ అవుతున్నాడు. ఎలా అనేది ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కావట్లేదు. సో అయిపోతే ఇప్పుడు మెయిన్ టాపిక్ మనకి ఈ వచ్చిన వైల్డ్ కార్డ్స్ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మనము ఎలా మాట్లాడాలి, ఎవరెవరి పాయింట్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, ఎవరిని నామినేట్ చేయొచ్చు, మనకి పవర్ వస్తుంది ఖచ్చితంగా అనే ఒక దీంట్లో వాళ్ళు ఉండిపోయారు. అలానే గ్రూప్గా మాట్లాడుకుంటా ఉన్నారు, ఒకరు పాయింట్ షేర్ చేసుకుంటా ఉన్నారు. ఇదంతా జరిగే టైంలో అదైతే సుమన్ గారిని చూస్తే నాకైతే బీభత్సంగా నవ్వు వచ్చిందండి. బర్ని గారి దగ్గరికి పోయి కూర్చొని అన్నా ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతానన్నా, చెప్పు అన్న సుమన్ అన్న చెప్పనా అంటే సుమన్ గారు అడుగుతారు, బర్ని అన్న ఒకరి మీద పాయింట్స్ ఏమన్నా చెప్పన్నా, నామినేషన్ ఎవరిని చేయాలి, వాళ్ళ పాయింట్స్ కావాలన్నా నాకు. అయ్యో సుమన్ గారు మీరు ఏంది అలా అడిగితే మీరు అక్కడ ఏం చూస్తున్నట్టు, మీరు ఏంటి గేమ్స్ ఆడటమే కాదు కదా, అందరికీ కలిసి ఉన్నారు. నాకు ఇంకో మొమెంట్ కూడా అంటాడు, అందరూ మనోళ్ళ మీద నాకు పాయింట్స్ ఏం లేవన్నా, గట్టి పాయింట్స్ ఏమన్నా చెప్పన్నా. ఆయన ఎవరితో ఏం మాట్లాడాలో ఆయనకు క్లారిటీ ఉంది, బట్ దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. బర్ని గారు ఎందుకు చెప్తారయ్యని, బర్ని గారు ఇంకా మేధావి. బర్ని గారు ఇలా కూర్చొని సుమనన్న నన్ను ఎవరైనా నామినేట్ చేస్తారా, అసలు నన్ను నామినేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నీకు తెలిసేదంటే, అయ్యో అన్నా ఏంటన్నా చాలా మంది ఉన్నారన్నా అంటాడు. సుమన్ గారు అవునా ఎవరు అని అంటే అక్కడ ఒక హింట్ ఇస్తాడు సుమన్ గారు. అండ్ ఇదే టాపిక్ చెప్తున్నాను వినండి. ముందేమో నన్ను ఎవరిని నామినేట్ చేయాలనే పాయింట్స్ అడిగిన సుమన్ గారు, అంటే ఏంది ఇంత తిక్కలుగా మాట్లాడుతున్నారు, ఏంది ఇంత బ్రెయిన్ వాడట్లేదు అన్న సుమన్ గారే కాసేపు ఒక 5 minutes ఆగి డిస్కషన్లో అన్న మిమ్మల్ని ఎవరు నామినేట్ చేస్తారో నాకు తెలుసు, ఇది నా ఒపీనియన్ అంతే కానీ కన్ఫామ్ కాదు అని చెప్పి ఒకరి పేరు చెప్తాడు. సో ఇక్కడ తెలివి వాడిన ఆయన ఇక్కడ ఎందుకు వాడట్లేదు అనేది అర్థం చేసుకోండి. ఆయనకి గట్టిగా మాట్లాడాలంటే కొంచెం బూస్ట్ ఇవ్వాలి, ఆ బూస్ట్ కోసం వెళ్ళారు ఆయన, అంతేగాని అస్సలు లేదు పాయింట్ అనేది కాదు. ఆయనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కాకపోతే వాళ్ళ మీద పాయింట్ వేస్తే ఎలా రియాక్ట్ అవుతారు, దానికి నేను ఎలా సమాధానం చెప్పుకోవాలి, ఏంటి ఏ పాయింట్ గట్టిగా మాట్లాడాలి అంటే ఇన్ని నామినేషన్స్లో ఆయన పాయింట్స్ ఏం గట్టిగా లేవని చెప్పి అందరూ అంటూ ఉన్నారు కదా, ఆ విషయంలో ఏమైనా వెళ్ళాడేమో అని నేను అనుకుంటాను, నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. సో అలా వాళ్ళ డిస్కషన్ అయిపోయిన తర్వాత టాస్క్ మొదలైంది. టాస్క్లో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఏమని, పైనుంచి బాల్ వస్తుంది, అది క్యాచ్ పట్టుకోవాలి, బెల్ వచ్చినప్పుడు బాల్ వస్తుంది, బాల్ పట్టుకోండి, ఎవరి చేతుల్లో అయితే బజర్ మోగినప్పుడు బాల్ ఉంటుందో వాళ్ళు హౌస్ మేట్స్ ఎవరైతే వరల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒకరికి నామినేషన్ చేసే అవకాశం మీరిస్తారు అని చెప్పేసి వైల్డ్ కార్డ్స్ అందరికీ చెప్పేశారు. సో ఇక్కడ మొదలైందండి. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు పుష్ప సినిమా చూసాం కదా, 1 తగ్గేదేలే అంటాడు, 2 అస్సలు తగ్గేదేలే అంటాడు. అట్లా జరిగింది అనమాట. స్టార్టింగ్ అంతా ఒకలాగా వెళ్ళే కొద్దీ వైల్డ్ ఫైర్ అండి, మామూలు వైల్డ్ ఫైర్ కాదు అసలు. ఎంత వైల్డ్ ఫైర్ అంటే మొక్కం మీద చెప్పే పాయింట్స్ తీసుకున్నారు. అండ్ ఈ నామినేషన్స్లో మన రాము అయితే టూ గుడ్. తను చెప్పిన పాయింట్, తను మాట్లాడే విధానం, ఏదైతే వీకెండ్లో నాకు సారు చెప్పారో నువ్వు స్టిక్ ఆన్ అవ్వు కొంచెం మారు అన్నప్పుడు, అండ్ ప్రతి ఇన్పుట్ తీసుకుంటున్నాడు, ప్రతి ఇన్పుట్ని తీసుకోవటమే కాదు అమలుపరుస్తున్నాడు కూడా మన రాము రాథోడ్. చాలా బాగా ఆడుతున్నాడు రాము రాథోడ్, అండ్ బాగా మాట్లాడాడు కూడా నామినేషన్స్. సో ఫస్ట్ మన నామినేషన్స్లోకి వెళ్దాం. ఇప్పుడు
అండ్ మనకి ఎపిసోడ్లో కొంతవరకే చూపించారు నామినేషన్స్, రీతు వరకే నామినేషన్స్ చూపించారు, రీతు చేసిన నామినేషన్స్ వరకే. మనం ఈ వీడియోలో ఫుల్ నామినేషన్స్లో ఏమేం జరిగింది ఏంటి అనేది కూడా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు నామినేషన్స్లోకి వెళ్దాం. నామినేషన్స్ ఫస్ట్ బాల్ వచ్చిన తర్వాత మన వీళ్ళు ఫస్ట్ రౌండ్లో వచ్చేసరికి నిఖిల్ నాయర్ గారు పట్టుకున్నారు, బజర్ మోగింది. నిఖిల్ నాయర్ గారు వచ్చేసరికి తనుజాకి ఇచ్చారు. ఇదేంది తనుజాకి ఎందుకు ఇచ్చారా అని నేను కూడా అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజాకి ఎందుకు ఇచ్చారు, సరేలే వాళ్ళు. అండ్ రాగానే తను కూడా కొంచెం క్లోజ్గా మాట్లాడటం తనుజా గురించి, అండ్ సీరియల్ యాక్టర్స్, సో కొంచెం తెలిసి ఉంటుంది అలా అనుకొని తనుజాకి ఇచ్చారు. ఇక్కడ మొదలైందండి. తనుజ నామినేషన్ పాయింట్స్ రాము ఒకరు అండ్ సుమన్ శెట్టి, ఇది ఆమె నామినేషన్ చెప్పిన పేర్లు. వీళ్ళిద్దరు తప్పించి ఇంకా మిగతా వాళ్ళ మీద బర్నీ గారి మీద పాయింట్స్ ఉన్నాయి, అండ్ బర్నీ గారి మీద పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి దివ్య మీద పాయింట్స్ ఉన్నాయి, సంజన గారి మీద పాయింట్స్ ఉన్నాయి, డీమన్ పవన్ మీద పాయింట్స్ ఉన్నాయి. కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి కళ్యాణ్ మీద పాయింట్స్ ఉన్నా కానీ కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి చేయడానికి లేదు. అండ్ ఇమాన్యుయల్ మీద పాయింట్స్ ఉన్నాయని చెప్తుంది, నిన్న వీకెండ్లో కూడా చెప్పారు. ఇన్ని పాయింట్స్ పెట్టుకొని సిల్లీగా అసలు ఏమి లేని దానికి ఏదో చేయాలనుకొని అసలు రాంగ్. ఎలా అంటే నాకు అసలు యూజ్లెస్ పాయింట్స్, యూజ్లెస్ నామినేషన్ అనిపించింది తనుజ గారిది. ఏంటో చూద్దాం. ఫస్ట్ రాము, నేను నామినేట్ చేస్తున్నాను, చెప్పండి ఏం చెప్పారు. రాము కెప్టెన్గా ఉన్నప్పుడు మీరు అందరినీ ఒకలాగా, కొంతమందిని ఒకలాగా చూశారు, ఇది నా నామినేషన్ పాయింట్. అండ్ రెండోది వచ్చేసరికి మేమంతా బయట ఉన్నాము, మీరు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగింది. మేము చూసాము, వాళ్ళు చాలాసేపు ఉన్నారు, మీరేం అనలేదు, పార్షియాలిటీ చూపిస్తున్నావు నువ్వు అని చెప్పేసి పాయింట్ రాము మీద తనుజ గారు ఇచ్చిన పాయింట్. ఇదే ఫస్ట్ రాము గారు చెప్పిన దాని గురించి మాట్లాడదాం. రాము గారు ఏమన్నారు, ఫస్ట్ పాయింట్ ఏంటి, మీరు ఒకరికి బాగలేనప్పుడు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి ఇంకొకరు బాగలేనప్పుడు ఉండమని చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. అంటే ఆ రోజు జరిగినది నాకు క్లియర్గా మాట్లాడుకున్నాం. సంజన గారిది ఇట్లా హెల్త్ బాగాలేదు అని ముందుగానే క్లియర్గా బిగ్ బాస్ అందరినీ వెళ్ళిపోండి అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా సంజన కావాలని అక్కడ అంటే ఆమెకు హెల్త్ బాగాలేదు బట్ వెళ్ళొచ్చు కూడా, సరే అండి అని చెప్పి అనిన తర్వాత తన డెసిషన్ ఏంటి అనే దానికోసం క్లారిటీ 2-3 దగ్గర తీసుకున్నారు. అది బర్నీ గారు ఒక్కరి దగ్గరే కాదు, ఇమాన్యుయల్ దగ్గరికి కూడా వెళ్ళి ఇట్లా అంటున్నారు అంటే బాగాలేదు లేదా చూడు నీ ఇష్టం అయితే నువ్వేదంటే అదే అని చెప్పి ఇమాన్యుయల్ అన్నాడు. దాని ముందు బర్నీ గారితో ఇట్లా చెప్పానన్నా ఉండమన్నాను అని అంటే సరే ఉండమంటే ఉండమన్నా, బట్ నీకు బ్లాక్ మార్క్ రాకుండా చూసుకో, ఏదైనా చెప్పారు కదా బిగ్ బాస్ వెళ్ళిపోమని చెప్పి, అది నీ కాలు, నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో, కానీ బ్లాక్ మార్క్ తెచ్చుకోమాక అని చెప్పేసి క్లియర్గా బర్నీ గారు చెప్పడం జరిగింది. అదే టాపిక్లో సంజన గారు కూడా సంజన గారికి చెప్తే వెళ్ళిపోయారు. తర్వాత చివరికి ఎప్పటికో లేట్గా వెళ్ళారు. దాని తర్వాత బర్నీ గారిది మెడికల్ ఎమర్జెన్సీ, అది క్లియర్గా అందరికీ తెలుసు. కావాలని పాయింట్ ఏం లేకుండా ఈ సంజన గారు చేసిన పోకింగ్, సంజన గారు చేసిన గోగటం గిల్లటం వల్లనే అందరికీ పాయింట్ దొరికింది. అక్కడ పాయింట్ లేదు, క్లియర్ కట్గా పాయింట్ లేదు. అండ్ వీళ్ళందరూ హ్యూమానిటీ గురించి మాట్లాడతారు, రాముకి లేదు అని. రాముని మాట్లాడిస్తే కదా, సో ఆ మాట చెప్పారు. నేను అక్కడ బయాస్ లేదండి, అది అందరికీ తెలుసు, అందరు ఒపీనియన్ తీసుకున్నాను, ఇక్కడ 2-3 ఒపీనియన్ తీసుకుంటే ఇట్లా అన్నారు కాబట్టి నేను వెళ్ళమని చెప్పానని చెప్పి తన క్లారిటీ తనకుంది. రెండోది, నువ్వు అందరిని బయట ఉండమని చెప్పి కొంతమందిని లోపల ఉంచావు అని అంటే, అది గనక మీరు అందరు చూసుంటే గనక ఆ లైవ్లో చూస్తే ప్రతి వాళ్ళు బయటకు వచ్చేదాకా వాళ్ళని ఎంత బతిలాడాడో. కానీ రాము చిన్నోడు కాబట్టి ఎవరు వినలా, అప్పటికీ ట్రై చేస్తున్నాడు, అదన్నాడు, గుడ్డు తీసుకొచ్చి అది తీసుకుంటాను, మీ వస్తువులు తీసేసుకుంటాను, మీకు పనిష్మెంట్ ఉంటుంది అని కూడా చెప్పాడు. ఇప్పుడు కెప్టెన్గా తను చేయాల్సింది చేశాడు, చేసిన తర్వాత కూడా వాళ్ళు వినకపోతే కెప్టెన్ నీదే తప్పు అని అంటే ఎట్లా? ఆ విషయానికి వస్తే తనుజ గారికి ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి పాయింట్స్. తనుజ గారికి ఏం చెప్పినా వినదు, ఏం చెప్పినా మొక్క అంతా మారుకొని ఉంటుంది, చాలా ఉంటాయి.
అండ్ అది కూడా బేస్లెస్ పాయింట్. కానీ రాము అక్కడ క్లియర్గా వాళ్ళకి చెప్పటం జరిగింది. వాళ్ళు అదేదో కంటెంట్ లాగా ఓవర్ యాక్షన్ చేస్తా స్లోగా నడవటం, సంజన గారు రెండు రీతు ఇవన్నీ జరిగినాయి. సరే క్లారిటీ ఇచ్చుకున్నాడు, నేను అలా చేయలేదన్నాను అన్నాడు, అయిపోయింది. కానీ ఒకటి, ఇదే టాపిక్ మీద నాగార్జున సారు నీ కెప్టెన్సీలో సూపర్గా చేసావు, ఇప్పుడు దాకా బిగ్ బాస్ 9లో కెప్టెన్లు ఉన్న వాళ్ళకి అందరికన్నా నువ్వే కరెక్ట్గా చేసావు, నువ్వే సూపర్, నువ్వు అసలు ఇచ్చి పడేసావు అందరికీ అని అన్నప్పుడు ఈ పాయింట్ అసలు వ్యాలిడ్ అయిద్దా? అక్కడ అందరి ముందు నాకు సార్ వీకెండ్లో క్లియర్గా చెప్పి నువ్వు సూపర్ కెప్టెన్సీ సూపర్గా చేసావు, ఒక్కటి స్టాండ్ తీసుకోవటం, ఏది సంచాలకులుగా ఉన్నప్పుడు స్టాండ్ తీసుకునేది కొంచెం గట్టిగా మాట్లాడు అని చెప్పారు. అదొక్కటి పాయింటే చెప్పింది, కెప్టెన్సీ గురించి ఎక్కడ చెప్పలే. కానీ ఇక్కడ తనుజ వచ్చి కావాలని పాయింట్ వేయటం ఏం లేదు, వేసేసింది రాము మీద. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు. అండ్ సుమన్ శెట్టి గారి కంటే ముందు నాకు ఇంకో డౌట్ వస్తుంది, ఇప్పుడే ఈ మాట మాట్లాడేటప్పుడు వచ్చింది. అదే దానికి ముందు డిమాన్ పవన్ వరస్ట్ కెప్టెన్, నీ కెప్టెన్సీలో అసలు బిగ్ బాస్ది కంటెంటే అంటే మీన్ అసలు అది ఏదైతే ఓనర్స్ టెనెంట్స్ అనేది కాన్సెప్ట్ ఉందో కాన్సెప్టే లేదు అని చెప్పేసి అంతమంది చెప్పి, నాకు సార్ చెప్పి, ఆడియన్స్ అక్కడ ఉన్న స్టూడియో ఆడియన్స్ కూడా చెప్పినప్పుడు అతను కెప్టెన్సీ తప్పుగా చేశాడు, కెప్టెన్ బాగలేదు, కెప్టెన్సీ బాగలేదు అన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? ఇప్పుడు రాము మీద ఇంత మాట్లాడిన తనుజ ఎక్కడికి వెళ్ళింది? డిమాన్ పవన్ ఇచ్చేయాలి కదా, అసలు పాయింట్ ఉందే డిమాన్ పవన్ మీద కదా, అది ఎందుకు అడగలేకపోయారు? ఎందుకు డిమాన్ పవన్ ఫ్రెండ్ అనా, రీతు ఫ్రెండ్ అనా? ఇదే బాండింగ్స్ వల్లే జరుగుతుంది, బాండింగ్ వల్లే జరుగుతుంది. అతను రాముది ఏముంది, ఒక మాట అనేస్తే అయిపోయింది, కామ్గా అయిపోయింది, మన నామినేషన్ అయిపోయింది, మనం సేఫ్ సైడ్లో ఉంటాము, రాము ఏమనుకోడు, ఎలాంటిది ఉండదు నాకు అని చెప్పి తనుజ గారు పక్కా క్లియర్గా సేఫ్ నామినేషన్ వేశారు. అండ్ సుమన్ శెట్టి గారి మీద చెప్పిన అసలు నామినేషన్ పాయింటే కాదయ్యా, ఏందా పాయింట్, మీరు మాట్లాడట్లేదు అని. సుమన్ శెట్టి గారు ఇంకొంచెం గట్టిగా మాట్లాడుంటే బాగుండేది. నేను అందరితో మాట్లాడుతున్నానమ్మా, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, పోయి ఏడుస్తుంది నువ్వు, నీకు వచ్చి నేను అన్నం పెడుతున్నాను, ఇంకెక్కడ నేను నీతో మాట్లాడింది, నా గురించి అందరికీ తెలుసు, నీకు తెలియదేమో అని చెప్పి సుమన్ గారు మాట్లాడిన చిన్న 2 పాయింట్లైనా సూపర్గా మాట్లాడారు. చంప కొట్టినట్టుంది, కానీ తనుజ పట్టించుకోదు కదా. సుమన్ గారు ఇంకొంచెం గట్టిగా అందరిలాగా గట్టిగా మాట్లాడి ఉన్నట్టయితే తగిలేదు గట్టిగా తనుజ గారికి. ఏముందిలే, రాము నామినేట్ అవుతారు, సుమన్ శెట్టి అన్న అని నామినేట్ చేయరు అనుకున్నారు. కానీ అక్కడ నిఖిల్ నాయర్ వచ్చి సుమన్ శెట్టి నామినేటెడ్, రాము సేవ్ చేస్తున్నాను, సుమన్ శెట్టి నామినేటెడ్ అన్నాను. అక్కడ తనుజ కూడా షాక్ అయింది. మీరు క్లియర్గా చూస్తుంటే తనుజ కూడా, నిఖిల్ నాయర్ బిగ్ బాస్ రామన్ సేవ్ చేస్తున్నాను, సుమన్ శెట్టి గారిని నామినేషన్లో పెట్టంగా ఇట్లా తిరిగి చూసింది, ఏంటి కళ్ళు ఇట్లా చూస్తుంది. ఆమెకే తెలియదు సుమన్ శెట్టి గారు నామినేట్ అవుతారని. ఏదో నాకు పాయింట్ ఏం లేదు, ఎవరో ఒకరి మీద చెప్పాలి కదా అని చెప్పి సుమన్ శెట్టి గారిని లేపి పాయింట్ వేసింది. ఇక్కడ నిఖిల్ నాయర్ వచ్చి సుమన్ శెట్టి గారినే వేశారు. అది వేస్ట్ పాయింట్, యూజ్లెస్ పాయింట్ అది. సో దాని తర్వాత మళ్ళీ డిస్కషన్ జరిగింది, మొత్తం ఆ గేమ్ ఆపారు, మళ్ళీ వెళ్ళొచ్చు అని అంటే అక్కడ బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమని, ఈ బాల్ పట్టుకుంటున్నారు కదా, వీళ్ళు వైల్డ్ కార్డ్స్ని మీరు కన్విన్స్ చేసి మీకు బాల్ వచ్చేలాగా, అంటే నామినేషన్ పాయింట్స్ మీకు ఉంటే మీరు వెళ్ళి అడగండి, కన్విన్స్ చేసుకోండి, బాల్ మీకు వచ్చేలాగా చేసుకోండి అన్నప్పుడు చాలా డిస్కషన్స్ జరిగినాయి. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు. అక్కడ తర్వాత రాము చేసింది తప్పే అని చెప్పి మాట్లాడటము, తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రతిదీ పార్షాలిటీ చేస్తున్నాడు అని చెప్పటం, వెళ్ళి చెప్పినా వినకపోవటం అని చెప్పటం, ఇట్లా ఏవో మాట్లాడింది ఆమె. తనుజ గారు ఇష్టం వచ్చినట్టు ఏం లేని దానికి కూడా అక్కడ పోయి కిచెన్లో డిస్కషన్ మళ్ళీ మాధురి గారితో, మాకేం లేదు డిమాండ్ పవన్ వచ్చేదా అంటే దానికి నేను ఎప్పుడు చెప్పానా అని. ఇప్పుడు చెప్పావా? కళ్యాణ్కి నీకు మధ్య జరిగేది అందరికీ తెలియదా? అంటారంటే అనక ఏమంటారు? ఇప్పుడు మీరు వద్దని చెప్తున్నప్పుడు ఆ వద్దు అనే దాని మీద గట్టిగా ఉండండి. మిగతా వాళ్ళ మీద ఎట్లా మాట్లాడుతున్నారు అలానే ఇక్కడ కూడా మాట్లాడితే అతను రాడు కదా, మిమ్మల్ని అన్నారు కదా. అవన్నీ వదిలేసి మీరేమో ఇది కావాలి,
ఇది కావాలి నేను మిమ్మల్ని ఎవ్వరేమనకూడదు, మీరు అన్నీ చేసుకుంటూ వెళ్తారు. అయితే కష్టం అండి తనుజ గారు. సెకండ్ నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్ టూలో వచ్చేసరికి మనకి రమ్య గారు పట్టుకుంటారు. రమ్య మోక్ష గారు చాలా తెలివిగా, చాలా ఆల్రెడీ చూసి వచ్చారు కాబట్టి చాలా తెలివిగా మాట్లాడారు. అండ్ ఎక్కడ బయటపడలేదు. అండ్ బిగ్ బాస్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ ఏది బయట పెట్టకుండా నీట్గా క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశారు, పక్కకి వెళ్ళిపోయారు. సో అసలు ఏం జరిగిందంటే రమ్య గారు బాల్ పట్టుకున్నారు, బాల్ బజర్ అయిపోయేసరికి రాముకి ఇచ్చారు. సో ఇక్కడ రాము గనక నిజంగానే అసలు ఆడట్లేదు, తెలివి లేదు, ఏమీ లేదు అని ఏది పడితే అది మాట్లాడతాడు, ఇన్వాల్వ్ అవుతాడు అని అనుకున్న వాళ్ళందరికీ నోటు మీద వేలేపించాడు. ఎందుకంటే తనుజకు నామినేట్ చేస్తారేమో అని వీళ్ళు అనుకున్నారు, వైల్డ్ కార్డ్స్. రమ్య కూడా అనుకుంది రాముకి ఇస్తే రాము ఇప్పుడు తనుజ మీద నామినేట్ చేస్తే నేను తనుజని నామినేట్ చేయొచ్చు అని చెప్పి రాముకి ఇచ్చింది. ఆమె తెలివి అది, బయటికి చెప్పకపోయినా వాళ్ళ డిస్కషన్లో మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. రాముకి ఇచ్చింది. రాము ఏం చేశాడు, డిమన్ పవన్ అండ్ రీతు మీద నామినేషన్ చెప్పాడు. అది క్లియర్గా ఆ నామినేషన్ పాయింట్ వీకెండ్లో కూడా మాట్లాడారు. అది ఓకే, 2 గుడ్ పాయింట్ వాళ్ళిద్దరి మీద. తప్పు చేసింది. అండ్ డిమన్ పవన్ అసలు ఏది ఒప్పుకోడు. నేను ఊదుతానే ఉన్నాను, తల పైకి పెట్టాను. డిమన్ పవన్ ఇట్లా పెట్టి నువ్వు ఇక్కడ పెట్టు అని చెప్పాడు. అండ్ రీతు కూడా ఇలా వంగి ఇలా పెట్టింది. వీళ్ళిద్దరూ తప్పు చేసినా ఒప్పుకోరు. అండ్ తప్పు మీదే, సంచాలకుగా మీరు ఏం చేస్తున్నారని అంటే సంచాలకుగా రాము చెప్పాడు. ఈ టాపిక్ చివరిలో రాము గురించి మాట్లాడదాం. రాము క్లారిటీ కూడా ఇచ్చేసాడు అందరికీ, దాని గురించి కూడా మాట్లాడదాం. సో అలా డిమన్ పవన్ రీతుని నామినేట్ చేశాడు. సేమ్ ఇదే పాయింట్, ఇంకా వేరేదేం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడతారు. రాము ఏదో ఏం మాట్లాడలేడు అది ఇదని. అసలు రీతు అయితే మీదకి వస్తూ ఉంటుంది. ఎందుకో అది మిగతా వాళ్ళందరూ అక్కడ నుంచి మాట్లాడుతుంటే రీతు ఒక్కటే మీదకి మనుషుల మీదకి వెళ్ళి అని ఎగురుతూ ఉంటుంది. ఎందుకో నాకు అర్థం కాదు. అయిపోయిన తర్వాత మన రమ్య గారు రీతుని సేవ్ చేసి, రీతు బాగా ఆడుతుంది, కొంచెమైనా బుర్ర పెట్టి ఆడుతుంది. అండ్ డిమన్ పవన్ అస్సలు బుర్ర లేకుండా ఆడుతున్నాడు, అసలు బుర్రే లేదు అని చెప్పి క్లియర్గా చెప్పింది. చెప్పినప్పుడు ఏ విషయంలో చెప్పండి, ఒక్క రీజన్ చెప్పండి. ఈయన డిమన్ పవన్ ఒక్క రీజన్ కాదు, అన్ని విషయాలు, అన్నిట్లో నీకు బుర్ర లేదు అని చెప్పేసి కాముగిలి వచ్చింది. సూపర్ అసలు. ఎందుకంటే అక్కడ డిమన్ పవన్కి మాట్లాడేది ఏమీ లేదు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే దాన్ని పట్టుకొని ఎటో ఒకటి తిప్పుతాము, ల్యాక్ చేద్దాము, మనకు కనపడాలని చెప్పి ఎప్పుడైతే డిమన్ పవన్ ఫస్ట్ నుంచి ఆలోచిస్తున్నాడో కెమెరా కనపడాలని, ఇక్కడ రమ్య గారు స్కోప్ ఇవ్వాలి అన్ని విషయాల్లో, అంతే అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా పవన్ ఏం మాట్లాడతాడు, మాట్లాడే స్కోప్ లేదు కదా. అయిపోయింది. ఇదంతా వీడియో చూశారు కదా. వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ follow my channel, support me, please. Thank you.